ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. నజరేయుడైన యేసయ్య నామంలో ప్రతి ఒక్కరికి శుభములు. ఈరోజు మనము బైబిల్ రీడింగ్ స్టార్ట్ చేసుకుందాం. అందులో ఫస్ట్ది వచ్చేసి సామెతల గ్రంథం తీసుకుందాం. అవి మనకి మన పిల్లలకి ఎంతగానో ముఖ్యం. సో వాటిని తీసుకుందాం. 1, దావీదు కుమారుడును ఇజ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఈ సామెతలన్నీ దేనికి అవసరమో చెప్తూ ఉన్నారు. అయితే 5th దగ్గర నుండి చూసుకుందాం. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచిక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీయుటకై పొంచియుందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందుము. సామెతలు 10 వరకు దేవుడు మనల్ని పాపం చేయకుండా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల్ని పాటిస్తూ ఎలా ఉండాలో చెప్పారు. ఇక్కడి నుంచి దుష్టులు మూర్ఖులు ఎలా ఉంటారు, వారికి వచ్చు గతి ఏంటి అనేది చెప్తున్నారు. 11th, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందుము, పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము, సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము అని దేవుడు మనకి మంచిగా చెప్తున్నాడు. అలాగే నెక్స్ట్, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొదము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. పాపులు మనకి ఇలా చెప్పి ఇలా చేద్దామని మనకు చెప్తారంట. అయితే ఆ పాపం చేయడానికి మనల్ని ఒప్పుకోకుండా ఉండమని గాడ్ మనకు చెప్తున్నాడు. ఒకవేళ అలా వినకపోతే ఏమైద్దో కూడా చెప్తాడనమాట. ఇందులో చూడండి. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొను. అలాంటి వారితో నువ్వు వెళ్ళకు, అటువైపు మొగ్గు కూడా చూపించుకు వెళ్ళడానికి అని చెప్పి గాడ్ చెప్తున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారో చూడండి. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. వాళ్ళు ఎలా ఉంటారంట? పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థం అంట. అంటే పక్షి చూస్తా ఉన్నప్పుడు మనం వలేసిన అది పడిద్దా, ఎగిరిపోయిద్ది. అండ్ అలాగే వీళ్ళంట పాపం చేసే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ నాశనాన్ని వాళ్లే తెచ్చుకోవడానికి ఇలాంటి పనులు చేస్తారంట. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. ఇలా తప్పు చేయాలి అనుకునే ఆశావహులందరి ప్రాణం అంట డెఫినెట్ గా పోతుందంట పాపం చేయడం వల్ల. జ్ఞానం వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది. జ్ఞానం అనేది చాలా పెద్దగా చెప్పబడుతుందంట. అది చేయొద్దురా, అది చేయొద్దురా, అది చేయొద్దురా. మన పెద్దోళ్ళు గనుక నిప్పు దగ్గరికి వెళ్తుంటే అది కాలిద్దమ్మా, అటు వెళ్ళకండి అని ఎలాగైతే చెప్తారో దేవుడు కూడా మనకి అది వద్దమ్మా, చేయొద్దమ్మా, నేను మీకు ఇచ్చింది అందుకు కాదమ్మా ఈ జీవితం, అటు వద్దమ్మా వద్దమ్మా అన్నా కూడా మనం వినకుండా అదే పని చేస్తా ఉంటామంట. ఎప్పుడైతే పిల్లవాడు ఆ మాట వినకుండా నిప్పు దగ్గరకు వెళ్తాడో, ఏదైతే చెయ్యి గాని కాలు గాని ఏదైతే పెట్టాడో అది కాలుతుందో, అలాగే మనం ఏదైతే చేయొద్దన్నామో అప్పుడు మన గతి కూడా ఇట్లాగే ఉంటుందని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఒక తల్లి పిల్లోడితో ఎలా చెప్తుందో దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, గొప్ప సందడి గల స్థలముల్లో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు.
బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. జ్ఞానము గల వాళ్ళు అంటే ఒక తల్లి పిల్లోడికి ఎలా అయితే చెప్తుందంటే, అయ్యా నువ్వు తాగొద్దు, అయ్యా నువ్వు ఈ చెడ్డ పని చేయొద్దు, అయ్యా నువ్వు అలాగా లేటుగా నిద్ర లేవద్దు, చేయాల్సిన పని చేయి, చేయాల్సిన ఉద్యోగానికి వెళ్ళు, అయ్యా నువ్వు ఇలా నీ భార్యతో ఉండొద్దు, అయ్యా నువ్వు ఇలా నీ పిల్లలతో ఉండొద్దు, మంచి తండ్రిగా అనిపించుకో, మంచి భర్తగా అనిపించుకో, మంచి కుమారుడు అనిపించుకో, నువ్వు ఇలా ఉండాలయ్యా, ఇలా చేయాలయ్యా అని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా మన మంచి బాగు కోరుకునే వాళ్ళే. నిజానికి బయటోళ్ళకి మన మంచి ఇష్టం లేకపోయినా నలుగురు ముందు మనల్ని ఏలెత్తి చూపించడానికైనా వాళ్ళు ఏదో మంచి చెప్తున్నారని అలా ఏ విధంగా అయినా సంత వీధుల్లో అనేది జ్ఞానం అంట దొరుకుతుంది. అయితే అవి మనమంట తిరస్కరిస్తామంట. మనకు ఒక దొంగతనం చేయాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక జాంకాయ చెట్టు ఉంది. వానబడి అది చిలక పచ్చ రంగులో చాలా బాగుంటదనమాట. దాని టేస్ట్ కూడా తిన్నప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది. అంటే దొంగతనం చేసిన కాయకొచ్చినటువంటి టేస్ట్ మంచిగా కొనుక్కున్న దానికి రాదు. అది మనం ఏమనుకుంటామంటే ఇలాగే అనుకుంటాం. దొంగతనం చేసిన దీని టేస్ట్ చాలా బాగుందిరా అనుకుంటాం. కానీ దానివల్ల వచ్చే ఫలితాలనేవి మనకి చాలా చెడ్డగా ఉంటాయి. మనం అనుకుంటాం బావుంది, బావుంది అనుకుంటాం. కానీ మనం కష్టపడి మనం సంపాదించిన మన రూపాయితో కొనుక్కున్నటువంటిది చాలా సంతృప్తినిస్తుంది. బట్ ఏదో ఒక రోజు, ఏదో ఒక నిమిషం నేనలా దొంగతనం చేశాను అనేది మనం బ్రతికున్నంత కాలం మన మనస్సాక్షి అనేది పొడుస్తూనే ఉంటుందన్నమాట. సో, దేవుడు మనల్ని అంటున్నాడు, జ్ఞానం లేని వారులారా ఇంకెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉంటారు. అపహాసకులారా ఇతరులను అపహసించేవారుగా ఇంకెన్నాళ్ళుంటారు. బుద్ధిహీనులుగా మీరింకెన్నాళ్ళుంటారు. ఇంకెన్నాళ్ళు మంచిని, జ్ఞానాన్ని అసహ్యించుకుంటారని దేవుడు మనల్ని అంటున్నారు. అది అసహ్యించుకొని నా వైపు తిరగండి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. నా ఉపదేశాన్ని మీకు తెలుపుతాను. అయితే తర్వాత దేవుడు ఏమంటాడో చూడండి. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతిరి. మనం ఏదైతే పాపంలో పడిపోతున్నామో, పడిపోకుండా నేనున్నానయ్యా నీ చేయి నాకివ్వు, నేను లేపి మిమ్మల్ని నిలబెడతాను, ఒక మంచి ప్లేస్‌లో పెడతాను అని దేవుడు అన్నప్పుడు మనం ఎప్పుడైతే వినలేకపోయామో, అప్పుడు దేవుడు మనతో ఇలా మాట్లాడతారు. నేను పిలిచినప్పుడు మీరు రాలేదు. మీరు వినలేదు. నేను చేయి చాపినప్పుడు మీరు లక్ష్య పెట్టలేదు. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనుక తోసివేసి నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను చెప్పినప్పుడు వినలేదు. నేను గద్దించినప్పుడు తప్పు చేశానయ్యా నన్ను క్షమించు అని మీరు రాలేదు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. మీకు కష్టం వచ్చినప్పుడు, మీకేదన్నా కీడు జరిగినప్పుడు నేను నవ్వుతాను. ఎందుకంటే మీరు వినలేదు కాబట్టి. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేది. అదే గరా నేను నీకు చెప్పాను వినలేదు అని దేవుడు నవ్వుకుంటాడంట. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును, దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. మనం ఇతరులను ఏ విధంగా అయితే వాడికి చెప్పినా వినలేదురా, వాడు అలా చేశాడురా అని వాడు కలిగిన స్థితికి మనం ఎలా అయితే నవ్వుకుంటామో, దేవుడు కూడా మనకు కలిగిన స్థితికి అలా నవ్వుకుంటాడంట. చెప్పినప్పుడు వినలేదురా, ఏం పిల్లాడివిరా నువ్వు, ఇప్పుడు కింద పడ్డావు. ఆ కింద పడిన విధానం అనేది వాళ్ళకి నవ్వొస్తా ఉంటదనమాట. అలాగే దేవుడు కూడా మనల్ని చూసి నవ్వుతాడు. సో, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నువ్వు పడిపోయిన తర్వాత దేవుడొచ్చి చెయ్యి ఇస్తా అన్నప్పుడు మనం ఆయన వదిలేసి వెళ్ళినప్పుడు, ఆయన మన మాట ఇంక వినడంట. నీకు ఆన్సర్ కూడా చెప్పడు. నన్ను శ్రద్ధగా నువ్వెంత శ్రద్ధగా దేవుడా, దేవుడా ఎక్కడున్నావయ్యా కాపాడయ్యా, ఒకసారి కాపాడయ్యా అన్నా కూడా ఇంక ఆయన మనకు కనపడ్డు, వినపడ్డు. జ్ఞానం వారికి అసహ్యమాయెను. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయెను. జ్ఞానం అనేది అసహ్యమైపోయి చేయాల్సినటువంటి పాపాలు, ఘోరాలు అన్నీ చేసి, ఒకసారి నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళీ అలాంటివే చేశావంటే, ఇంక వారిని కాపాడడం ఇంక దేవుడు కూడా చేయడనమాట. సో, దేవుడి ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. నా ఆలోచన మీరు వినలేదు. అలాగే నేను గద్దించి కోప్పడి అరే అది చెయ్యొద్దురా అన్నప్పుడు పోవయ్యా అని మనం అంటాం కదా, మన పేరెంట్స్ మనల్ని ఏదన్నా ఒక మంచి చెప్పినప్పుడు పోవయ్యా తర్వాత చేసుకోవచ్చులే ఇలా అన్నప్పుడు దేవుడు ఇంక మనకి ఛాన్స్ ఇవ్వడనమాట. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు
తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమైపోతారంట. జ్ఞానం లేనోళ్లే దేవుడి గద్దింపును గాని ఆయన మాటను గాని వినకుండా ఆయన విసర్జిస్తారు. అంటే ఆయన చెప్పిన మాటలు వినరు, ఆయన చెప్పిన పనులు చేయరు. అలాగే బుద్ధి లేని వాళ్ళు క్షేమము కలిగినదని మైమరచి నాకు ఇదే మంచిదేమో అని చెడ్డదారి ఎంచుకొని నాకు ఇదే ఆనందంగా ఉంది, నాకు ఇదే సంతోషంగా ఉందని ఆ పాపంలోనే మైమర్చిపోయి అందులోనే కొట్టుకొని నిర్మూలమైపోతారంట. నెక్స్ట్, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. ఎవరైతే దేవుడి మాటల్ని, దేవుడి ఆజ్ఞల్ని, ఆయన ఉపదేశమును అంగీకరించి ఉంటారో వాళ్ళు చాలా సురక్షితంగా ఉంటారు, సురక్షితంగా నివసిస్తారు. రేపొద్దున అరే ఆ భూమి అదే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు కదా, 2000 సంవత్సరంలో యుగాంతం అవుతుందిరా, ఇంక మళ్ళీ ఉండదురా అని ఎలా అయితే చెప్పారో రేపు కీడొస్తుంది అన్నా కూడా నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నన్ను కాపాడతాడు, నా దేవుడి దగ్గరికే వెళ్తాను ఒకవేళ నేను చనిపోయినా అని చెప్పి గొప్ప నమ్మకంతో నెమ్మదిగా ఉంటారంట. గుర్తుంచుకోండి, నెమ్మదిగా ఉండేవారు, 10 మాటలన్నా కూడా తగ్గింపును కలిగి ఉండేవాళ్ళు, విశ్వాసంతో ఉండేవాళ్ళు. మనకి గలతీలు పత్రికలో చెప్తారనమాట, ఆత్మ కార్యములేంటి, శరీర కార్యములేంటి అనేవి. సో అందులో ఆత్మ కార్యములు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి చేరుకుంటారు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.